నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇప్పుడు తలో కొత్త అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. పిల్లల్ని కనండి అని ప్రజలకు సూచన చేస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆ అంశాన్ని ఎన్నికలతో లింక్ కూడా పెట్టాలని ప్రతిపాదన తెచ్చారు. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థి వయోపరిమితి 21 ఏళ్లకు తగ్గించాలని ప్రతిపాదన తెచ్చారు. ఇప్పుడు సీఎం చేసిన రెండు ప్రతిపాదనలు రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. మేనేజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయంటే 2047 వరకు మనకు డెమోగ్రఫిక్ డివిడెంట్ ఉంటుందంటే జనాభా యంగ్స్టర్స్ ఎక్కువ ఉంటారు. 2047 తర్వాత ఎక్కువ ముసలి వాళ్ళు ఉంటారు. ఇప్పుడు చాలా దేశాల్లో ముసలి వాళ్ళు ఎక్కువైపోయారు. యూరోప్ కానీ, చైనా కానీ, జపాన్ కానీ అంతా ముసలి వాళ్ళు ఎక్కువయ్యారు. యంగ్స్టర్స్ తగ్గిపోయారు. ఇప్పుడు సౌత్ ఇండియాలో కూడా ఏజింగ్ ప్రాబ్లం వస్తూ ఉంది. అంటే ఇక్కడ మీ అందరికీ ఆడబిడ్డలు చెప్తున్నా, జీవిత కాలంలో ఆడబిడ్డలందరూ 2.1 బిడ్డలకు జన్మనిస్తే జనాభా స్టేబుల్గా ఉంటుంది. అంటే 2 కంటే ఎక్కువ పిల్లల కంటే, 2 కంటే తక్కువ కంటే జనాభా తగ్గిపోతుంది, ఎక్కువ కంటే జనాభా పెరుగుతుంది. కానీ ఈరోజు మన రాష్ట్రంలో 1.6కి వచ్చాం, 1.6కి వచ్చాం. ఇప్పుడే -4% డెఫిసిట్ అయిపోయింది. ఇంకొన్ని రోజులు పోతే 1కో లేకుంటే ఇంకా తక్కువకు వస్తే అందరూ ముసలోళ్ళే కనపడొస్తారు. ఇప్పటికే చాలా మంది మన పిల్లలంతా వేరే దేశాలకు వెళ్ళిపోయి గ్రామాలు ఖాళీ అయిపోయి ఊర్లో వాళ్ళు పంపించిన డబ్బులతో భోంచేసే పరిస్థితికి వస్తున్నాం. భవిష్యత్తులో అది రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యతగా గుర్తించాలి. మీరు చేసే పని మీకోసమే కాదు, దేశం కోసం కూడా, సమాజ హితం కూడా. ఏ పనైనా చేసి డబ్బులు సంపాదిస్తాం కానీ పిల్లలు కూడా ఉంటే జనాభాను కూడా. వాస్తవానికి ఇప్పుడు చైనా, జపాన్ సహా అనేక ప్రపంచ దేశాల్లో వయోధికులు ఎక్కువైపోయారు. మన దేశంలోనూ ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల్లో ఈ సమస్య ప్రారంభమైంది. ఫర్టిలిటీ రేటు ఇక్కడ తగ్గిపోతుంది. సాధారణంగా ఇది 2.1 కంటే ఎక్కువగా ఉంటే సమస్య ఉండదు. ప్రస్తుతం బోర్డర్ లైన్లో జననాల రేటు ఉంది. ఇది కాస్త తగ్గితే జపాన్, చైనా మాదిరి సమస్య మన దేశంలో కూడా మొదలవుతుంది. భారతదేశంలో 145 కోట్ల జనాభా ఉంది. పాపులేషన్ మేనేజ్మెంట్ చేస్తే ప్రపంచంలో మనల్ని కొట్టేవారే ఉండరు. మనం ఒక ప్రణాళికబద్ధంగా అమల్లోకి తీసుకొస్తే 30 నుంచి 40 కోట్ల మంది భారతీయులు ప్రపంచంలో అన్ని మూలాలకు వెళ్లి పనిచేసి దేశానికి ఆదాయం తీసుకొస్తారనేది ఏపీ సీఎం చంద్రబాబు చెప్తున్న మాట. జనాభాను కూడా మనం మేనేజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయంటే 2047 వరకు మనకు డెమోగ్రఫిక్ డివిడెంట్ ఉంటుందంటే జనాభా యంగ్స్టర్స్ ఎక్కువ ఉంటారు. 2047 తర్వాత ఎక్కువ ముసలి వాళ్ళు ఉంటారు. ఇప్పుడు చాలా దేశాల్లో ముసలి వాళ్ళు ఎక్కువైపోయారు. యూరోప్ కానీ, చైనా కానీ, జపాన్ కానీ అంతా ముసలి వాళ్ళు ఎక్కువయ్యారు. యంగ్స్టర్స్ తగ్గిపోయారు. ఇప్పుడు సౌత్ ఇండియాలో కూడా ఏజింగ్ ప్రాబ్లం వస్తూ ఉంది. అంటే ఇక్కడ మీ అందరికీ ఆడబిడ్డలు చెప్తున్నా, జీవిత కాలంలో ఆడబిడ్డలందరూ 2.1 బిడ్డలకు జన్మనిస్తే జనాభా స్టేబుల్గా ఉంటుంది. అంటే 2 కంటే ఎక్కువ పిల్లల కంటే, 2 కంటే తక్కువ కంటే జనాభా తగ్గిపోతుంది, ఎక్కువ కంటే జనాభా పెరుగుతుంది. కానీ ఈరోజు మన రాష్ట్రంలో 1.6కి వచ్చాం, 1.6కి వచ్చాం. ఇప్పుడే -4% డెఫిసిట్ అయిపోయింది. ఇంకొన్ని రోజులు పోతే 1కో లేకుంటే ఇంకా తక్కువకు వస్తే అందరూ ముసలోళ్ళే కనపడొస్తారు. ఇప్పటికే చాలా మంది మన పిల్లలంతా వేరే దేశాలకు వెళ్ళిపోయి గ్రామాలు ఖాళీ అయిపోయి ఊర్లో వాళ్ళు పంపించిన డబ్బులతో భోంచేసే పరిస్థితికి వస్తున్నాం. భవిష్యత్తులో అది రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యతగా గుర్తించాలి. మీరు చేసే పని మీకోసమే కాదు, దేశం కోసం కూడా, సమాజ హితం కూడా. ఏ పనైనా చేసి డబ్బులు సంపాదిస్తాం కానీ
బ్రిటిష్ వాళ్ళు భారత్కి వచ్చి పరిపాలించిన తరహాలో మనం కూడా ప్రపంచ దేశాలకు వెళ్ళి ఆ దేశాలను ఏలుతాం. ఒకప్పుడు 2 కంటే ఎక్కువ మంది పిల్లలుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకుండా నిబంధనలు పెట్టారు. ఇప్పుడు ఆ నిబంధన తొలగించి కనీసం 2 పిల్లలుంటే తప్ప పోటీకి అర్హత లేదని పెట్టాలని చెబుతున్నా. మానవ వనరులు, నైపుణ్యాల అభివృద్ధి జరగాలి. దానికి అనుగుణంగా పెద్ద ఎత్తున ఉపాధి, ఉద్యోగ కల్పన జరగాలి. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని 1వ తరగతి నుంచే ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని చెప్పుకొచ్చారు చంద్రబాబు. ఒకప్పుడు జనాభా తగ్గించేందుకు స్థానిక సంస్థల్లో 2 కంటే ఎక్కువ మంది పిల్లలున్న వారికి పోటీ చేయకుండా చేయాలని ప్రతిపాదించిన చంద్రబాబు ఇప్పుడు పిల్లల్ని కనండి అని పల్లవి ఎత్తుకున్నారు. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థి వయోపరిమితిని 21 ఏళ్లకు తగ్గించారని ప్రతిపాదించారు. ప్రస్తుతం శాసనసభకు పోటీ చేసే అభ్యర్థి వయోపరిమితి 25 ఏళ్లుగా ఉంది. గతంతో 21 ఏళ్లుగా ఉన్న ఓటరు వయోపరిమితిని 18 ఏళ్లకు తగ్గించారు. అదేవిధంగా 21 ఏళ్లకే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులై పరిపాలనలో భాగస్వాములవుతున్నారు. కాబట్టి చట్టసభలకు ఎన్నికయ్యే వారికి కూడా వయోపరిమితిని 21 ఏళ్లకు సవరిస్తే బాగుంటుందనేది రేవంత్ రెడ్డి ఆలోచన. అయితే ఈ రెండు మంచి నిర్ణయాలా కాదా అనే చర్చ పక్కన పెడితే రెండూ కూడా అమల్లోకి తీసుకురావటం సాధ్యమయ్యే పరిస్థితి కాదు. రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రతిపాదన విషయానికొస్తే వయసు తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవటం వరకు సరే, కానీ అదే సమయంలో చంద్రబాబు ప్రతిపాదన అమలు చేయాలంటే చాలా మంది ఆ వయసులో పెళ్లి కూడా కావటం లేదు. ఇక 2 పిల్లలుండాలంటే ఎలా సాధ్యమవుతుందనే ప్రశ్న వస్తుంది. చూడాలి మరి 2 తెలుగు సీఎంలు తీసుకొచ్చిన కొత్త ప్రతిపాదనలు భవిష్యత్తులో ఎటువైపు దారితీస్తాయో. ఇరవై 21 సంవత్సరం నుంచి 18 సంవత్సరాలకు ఓటు హక్కును తగ్గించుకున్నప్పుడు ఎన్నికల్లో శాసనసభ పోటీ చేయడానికి 25 సంవత్సరాల నిబంధన ఉన్నది. ఈ నిబంధనను కూడా సవరించుకొని 21 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వాళ్ళు శాసనసభకు పోటీ చేయడానికి అవకాశం కల్పిస్తే, చట్టాన్ని సవరిస్తే యంగర్ జనరేషను శాసనసభలో రిప్రజెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు 21 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఐఏఎస్లు, ఐపీఎస్లు అయి జిల్లా అధికారులుగా పనిచేస్తున్నప్పుడు 21 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వాళ్ళు శాసనసభ్యులు కూడా రాణిస్తారని చెప్పి నేను బలంగా విశ్వసిస్తున్నా, నమ్ముతున్నా. మీ రెజల్యూషన్స్లో తీర్మానం చేసి మీరందరూ భారతదేశ రాష్ట్రపతికి, ప్రధానమంత్రి గారికి ఈ తీర్మానాన్ని పంపవలసిందిగా స్పీకర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. 21 సంవత్సరాలు ఓటు హక్కు ఉన్నప్పుడు శాసనసభకు పోటీ చేయడానికి 25 సంవత్సరాల నిబంధన ఉంది. ఓటు హక్కు 18 సంవత్సరాలకు తగ్గించినప్పుడు 25 సంవత్సరాలకు పోటీ చేసే నిబంధనను 21 సంవత్సరాలకు తగ్గించడం ద్వారా యువతకు మరింత ప్రాతినిధ్యము చట్టసభలల్లో, ముఖ్యంగా శాసనసభలో అవకాశం కల్పిస్తే మీ యువతకు అవసరాలు ఏముంటాయి, స్పోర్ట్స్ రిలేటెడా, ఎడ్యుకేషన్ రిలేటెడా, ఎంప్లాయ్మెంట్ రిలేటెడా, మిగతా ఇష్యూస్ని అన్నిటిని కూడా సభలో చర్చించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రెజల్యూషన్ కూడా ఈ మాక్ అసెంబ్లీలో పాస్ చేసి మీరు ఈ సభను జరిపిన విధానాన్ని, ఈ సభలో చేసిన తీర్మానాలను రాష్ట్రపతికి పంపిస్తే తప్పకుండా
వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రస్తావించాల్సిందిగా ఈ తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వస్తున్న పార్లమెంట్ సభ్యులకు కూడా మీరు ఈ లేఖ రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భావన అందిస్తారు. భావన, చెప్పండి. అసలు ఇవాళ ఈ యొక్క విషయంపై నేను చర్చించడానికి అంటే విశ్లేషించడానికి నేను చాలా సిగ్గుపడుతున్నాను. ఎందుకంటే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి ముఖ్యమంత్రులు కొత్త కొత్త కోణంలో ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా నిర్ణయించలేనివి, లేకపోతే ఎలా అంటే ఇలాంటి కొత్తవి ఎలా వాళ్ళకి ఎలాంటి ఐడియాస్ వస్తున్నాయి, ఇలాంటి వల్ల ప్రజలకి ఎలాంటి ఉపయోగపడతాయి అనేది అసలు వాళ్ళు ఆలోచించకుండా ప్రతి ఒక్క కొత్త కోణంలో ఆలోచించి ప్రజలకి మంచి చేయాలి అనే ఆలోచన కంటే కూడా వాళ్ళు అసలు ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఏపీలో చంద్రబాబు నాయుడు మనకి ఇప్పుడు రీసెంట్ గా నిన్న కూడా విన్నాము, మనం చాలా వార్తల్లో కూడా మనం చూస్తూనే ఉన్నాము. ఆయన పిల్లల్ని కనాలి అంటూ, అంటే ఎక్కువ జనాభా పెరగాలి అంటూ కూడా ప్రజలకైతే సూచన ఇవ్వడం మనం చూస్తూనే ఉన్నాము. నిజానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా జనాభా ఎక్కువ ఉంది అని అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చే వాళ్ళు చాలా మందే ఉన్నారు. ప్రతి ఏడాది కూడా మన ఏపీ నుంచి వచ్చి ఇక్కడ తెలంగాణలో కూడా వాళ్ళు ఉంటూ కూడా ఇక్కడ వాళ్ళ ఒక అంటే జీవితాన్ని ఇక్కడ కొత్తగా స్టార్ట్ చేస్తూ కూడా ఏపీ వాళ్ళు చాలా మంది జనాభా అయితే తెలంగాణకి తరలి రావడం మనం చూస్తూనే ఉన్నాము. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఏపీలో ఎక్కడైతే జనాభా తగ్గుతుంది అని తెలుసుకున్నారో, మరి ఏ అంశంలో ఆయన ప్రజలకి ఇలాంటి యొక్క సూచనలు ఎందుకు ఇస్తున్నారో మనకు అర్థం కావట్లేదు. ఎందుకంటే 21 ఏళ్లకు తగ్గించాలనే పాలనలు అంటే ప్రతిపాదన తెచ్చారనమాట ఇప్పుడు కొత్తగా. అంటే ఇప్పుడు ఇక్కడ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మన ఎమ్మెల్యేలకు పోటీ చేసే అభ్యర్థులు కూడా వాళ్ళు ఒక 21 ఏళ్ళు ఉండాలి అంటే తగ్గించాలనే ఒక ప్రతిపాదన అయితే తీసుకొచ్చారు. మరి ఇప్పుడు సీఎం చేసిన ఈ 2 ప్రతిపాదనలు ఈ రాజకీయాల్లో ఎలా కొట్టుబిట్టలాడుతున్నాయి అని అంటే వాస్తవానికి ఇప్పుడు నిజంగా బయట దేశాల్లో అంటే ఇప్పుడు అమెరికా కానీ జపాన్ కానీ చైనాలో కూడా చూసుకుంటే మనకి చాలా జనాభా అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మన తెలంగాణలో చూసుకుంటే అయితే ఒకప్పుడు కూడా ఒక్క ఇంటికి చూసుకుంటే అట్లీస్ట్ ఒక 6 అట్లా 7 12 మందిని కూడా కన్నా తల్లిదండ్రులు కూడా చాలా మంది ఉన్నారు. అప్పుడున్న జనాభా అంత కన్నప్పటికీ కూడా అప్పుడు జనాభా తక్కువే ఉంది. ఇప్పుడు ఏంటి అంటే ప్రతి ఒక్క ప్రదేశాల నుంచి తెలంగాణకి వచ్చి ఉండడంలో ఇక్కడ పాపులేషన్ అయితే పెరిగిందని చెప్పుకోవాలి. కానీ ఇప్పుడు ఈ ఒక ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వానికి అయితే మరి ప్రతి ఒక్కరు కూడా అంటే తల్లిదండ్రులు ఒక ఇద్దరిని కనడమే కాదు, పిల్లల్ని కంటేనే మన జనాభా పెరుగుతుంది, వాళ్ళకి మన ప్రతిపాదన అందించవచ్చు, ఎమ్మెల్యేగా పోటీ చేయొచ్చు అన్నట్టుగా అసలు ఏ కోణంలో ఆలోచిస్తున్నారో మరి. ఇప్పుడు చైనాకి చూసుకుంటే కూడా అక్కడ కూడా చాలా జనాభా అయితే తగ్గిందనే చెప్పుకోవాలి. సో మరి రాను మన దగ్గర కూడా మరి పిల్లల్ని కనడం మొదలు పెడితే మరి ఎలాంటి ప్రతిపాదనలు వాళ్ళు ఎలాంటి నిర్వహిస్తారు, అసలు ఎలా అనుకోని జనాభా లెక్కల్లో మరి ఇప్పుడైతే జరుగుతున్న ఈ ఒక కులగణ లెక్కల్లో చూసుకుంటే మరి ఎలా తీరబోతుంది చూడాలి. ఎందుకంటే కులగణలో కూడా ఇప్పుడు దాదాపు మన ఏపీ వాళ్ళే ఇక్కడ తెలంగాణకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. మన తెలంగాణ నుంచి బయట దేశాలకు వెళ్లే వాళ్ళు కూడా జనాభా అయితే చాలా ఎక్కువగానే ఉంది అని చెప్పుకోవాలి. మరి బ్రిటిష్ వాళ్ళు కూడా అప్పట్లో భారతదేశం కంటే మనకి ఇక్కడికి వచ్చి ఏదో వేలేద్దాము అన్నట్టు మన తెలుగు వాళ్ళని కూడా చాలా కొన్ని తరహాల్లో కూడా వాళ్ళు చాలా ఆదేశాలు అయితే చేశారు. మరి ఇప్పుడు మన వాళ్ళు జనాభా పెంచి బయట దేశాలకి అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన అంశం అంటే మనకు అది ఏం అర్థమైంది అంటే ఇక్కడ మన జనాభా పెరిగితే బయట దేశాలకు వెళ్ళి ఏదో చేయాలి అంటే వాళ్ళని ఏదో ఆ ప్రదేశాలని మన అండర్లోకి తెచ్చుకోవాలి అన్నట్టుగా. అంటే ఇక్కడే కాదు మన ఒక ప్రభుత్వం ఇక్కడే కాకుండా ప్రతి దేశాల్లో కూడా మన ప్రభుత్వం అంటూ నడవాలి, వాళ్ళని కూడా మన దాంట్లోకి తెచ్చుకోవాలి అనేది ఒక పాయింట్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. మరి ప్రజలకి ఇలాంటి ఒక ఆదేశాలు ఎలా ఇస్తున్నారు, అసలు ప్రజలకి ఇప్పటి వరకు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రజలకి ఉపయోగపడిన పని అయితే ఇప్పటి వరకు ఒకటి కూడా కనిపించలేదు. బట్ ఈ తరహాలో చూసుకుంటే ఇప్పుడు కొత్త ప్రభుత్వం మరి ఇలాంటి ప్రజలకి సూచనలు ఇవ్వడంతో మరి ఎలాంటి ఒక మెసేజ్ ఇస్తుందో చూడాలి నిజంగా. భావన, అంటే దీని వల్ల అంటే ఇలాంటి ప్రతిపాదనలు తీసుకురావడం వల్ల వీళ్ళకైనా రాజకీయంగా లబ్ధి పొందే అవకాశం ఉందా? సారీ శృతి,
ఇలాంటి ప్రతిపాదనలు తీసుకురావటం వల్ల రాజకీయంగా వీళ్ళు ఏదైనా లబ్ధి పొందే అవకాశం ఉందా అని అడుగుతున్నాను. రాజకీయంగా మాత్రం ప్రతిపాదనలు అంటే ఇలాంటివి ఒక జనాభా పెంచితే వాళ్ళ ఒక ఎమ్మెల్యేలను పెంచుకోవాలనే తరహాలు అయితే చూస్తున్నారు. ఇప్పుడు నిన్న చూసుకుంటే మనకి కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ నుంచి చాలా మంది కొన్ని ఇబ్బందులతో కూడా మనకి బీఆర్ఎస్ లో చేరడం జరిగింది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తగ్గుతూ వస్తుందనే చెప్పుకోవాలి. నిజానికి నిన్న టీఆర్ఎస్ లో మనం విన్నాము. నిన్న కేటీఆర్ గారు సమీక్ష మన శనివారం రోజు సమీక్షలో కూడా మనకు తెలియదు అక్కడ 100కి పైగా కూడా కాంగ్రెస్ వాళ్ళు దీంట్లో చేరారు. సో రాజకీయంగా చూసుకొని వాళ్ళు ఇలాంటి అంశాలు ప్రజల్లోకి తీసుకురావడం అయితే జరుగుతుందని చెప్పుకోవాలి. రైట్ భావన, థ్యాంక్ యూ. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇప్పుడు తలో కొత్త అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. పిల్లల్ని కనండి అని ప్రజలకు సూచన చేస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆ అంశాన్ని ఎన్నికలతో లింక్ కూడా పెట్టాలనే ప్రతిపాదన తెచ్చారు. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థి వయోపరిమితి 21 ఏళ్లకు తగ్గించాలనే ప్రతిపాదన తెచ్చారు. ఇప్పుడు సీఎం చేసిన 2 ప్రతిపాదనలు రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఎన్నికల్లో శాసనసభ పోటీ చేయడానికి 25 సంవత్సరాల నిబంధన ఉన్నది. ఈ నిబంధనను కూడా సవరించుకొని 21 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వాళ్ళు శాసనసభకు పోటీ చేయడానికి అవకాశం కల్పిస్తే, చట్టాన్ని సవరిస్తే యంగర్ జనరేషను శాసనసభలో రిప్రజెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు 21 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు అయి జిల్లా అధికారులుగా పనిచేస్తున్నప్పుడు 21 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వాళ్ళు శాసనసభ్యులు కూడా రాణిస్తారని చెప్పి నేను బలంగా విశ్వసిస్తున్నా, నమ్ముతున్నా. మీ రెజల్యూషన్స్లో తీర్మానం చేసి మీరందరూ భారతదేశ రాష్ట్రపతికి, ప్రధానమంత్రి గారికి ఈ తీర్మానాన్ని పంపవలసిందిగా స్పీకర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. 21 సంవత్సరాలు ఓటు హక్కు ఉన్నప్పుడు శాసనసభకు పోటీ చేయడానికి 25 సంవత్సరాల నిబంధన ఉంది. ఓటు హక్కు 18 సంవత్సరాలకు తగ్గించినప్పుడు 25 సంవత్సరాలకు పోటీ చేసే నిబంధనను 21 సంవత్సరాలకు తగ్గించడం ద్వారా యువతకు మరింత ప్రాతినిధ్యము చట్టసభలల్లో, ముఖ్యంగా శాసనసభలో అవకాశం కల్పిస్తే మీ యువతకు అవసరాలు ఏముంటాయి, అవి స్పోర్ట్స్ రిలేటెడా, ఎడ్యుకేషన్ రిలేటెడా, ఎంప్లాయ్మెంట్ రిలేటెడా, మిగతా ఇష్యూస్ని అన్నిటిని కూడా సభలో చర్చించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రెజల్యూషన్ కూడా ఈ మాక్ అసెంబ్లీలో పాస్ చేసి మీరు ఈ సభను జరిపిన విధానాన్ని, ఈ సభలో చేసిన తీర్మానాలను రాష్ట్రపతికి పంపిస్తే తప్పకుండా వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రస్తావించాల్సిందిగా ఈ తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వస్తున్న పార్లమెంట్ సభ్యులకు కూడా మీరు ఈ లేఖ ఇవ్వండి. తప్పకుండా పార్లమెంట్లో వాళ్ళు లేవనెత్తడానికి అవకాశం వస్తుంది అని సూచన. వాస్తవానికి ఇప్పుడు చైనా, జపాన్ సహా అనేక ప్రపంచ దేశాల్లో వయోధికులు ఎక్కువైపోయారు. మన దేశంలోనూ ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల్లో ఈ సమస్య ప్రారంభమైంది. ఫర్టిలిటీ రేటు ఇక్కడ తగ్గిపోతుంది. సాధారణంగా ఇది 2.1 కంటే ఎక్కువగా ఉంటే సమస్య ఉండదు. ప్రస్తుతం బోర్డర్ లైన్లో జననాల రేటు ఉంది. ఇది కాస్త తగ్గితే జపాన్, చైనా మాదిరి సమస్య మన దేశంలో కూడా మొదలవుతుంది. భారతదేశంలో 145 కోట్ల జనాభా ఉంది. పాపులేషన్ మేనేజ్మెంట్ చేస్తే ప్రపంచంలో మనల్ని కొట్టేవారే ఉండరు. మనం ఒక ప్రణాళికబద్ధంగా అమల్లోకి తీసుకొస్తే 30 నుంచి 40 కోట్ల మంది భారతీయులు ప్రపంచంలో అన్ని మూలాలకు వెళ్లి పనిచేసి దేశానికి ఆదాయం తీసుకొస్తారనేది ఏపీ సీఎం చంద్రబాబు చెబుతున్న మాట. We are very clear, we want to go for population management instead of population control. Now time has come. Every family has to think how to manage population, then only there will be future. If you can plan successfully in India, population management, hundreds of years globally, India can do wonders. Indians will become
global service providers in knowledge economy. That is going to happen. We are very clear. We want to. బ్రిటిష్ వాళ్ళు భారత్కి వచ్చి పరిపాలించిన తరహాలో మనం కూడా ప్రపంచ దేశాలకు వెళ్ళి ఆ దేశాలను ఏలుతాం. ఒకప్పుడు 2 కంటే ఎక్కువ మంది పిల్లలుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకుండా నిబంధనలు పెట్టారు. ఇప్పుడు ఆ నిబంధన తొలగించి కనీసం 2 పిల్లలుంటే తప్ప పోటీకి అర్హత లేదని పెట్టాలని చెబుతున్నా. మానవ వనరులు నైపుణ్యాల అభివృద్ధి జరగాలి. దానికి అనుగుణంగా పెద్ద ఎత్తున ఉపాధి ఉద్యోగ కల్పన జరగాలి. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని 1వ తరగతి నుంచే ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని చెప్పుకొచ్చారు చంద్రబాబు. ఒకప్పుడు జనాభా తగ్గించేందుకు స్థానిక సంస్థల్లో 2 కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారికి పోటీ చేయకుండా చేయాలని ప్రతిపాదించిన చంద్రబాబు ఇప్పుడు పిల్లల్ని కనండి అని పల్లెవెత్తుకున్నారు. We are very clear. We want to go for population management instead of population control. Now time has come. Every family has to think how to manage population. Then only there will be future. If you can plan successfully in India, population management, hundreds of years globally, India can do wonders. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి అభ్యర్థి వయో పరిమితిని 21 ఏళ్లకు తగ్గించాలని ప్రతిపాదించారు. ప్రస్తుతం శాసనసభకు పోటీ చేసే అభ్యర్థి వయో పరిమితి 25 ఏళ్లు ఉంది. గతంలో 21 ఏళ్లుగా ఉన్న ఓటరు వయో పరిమితిని 18 ఏళ్లకు తగ్గించారు. అదేవిధంగా 21 ఏళ్లకు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులై పరిపాలనలో భాగస్వాములవుతున్నారు. కాబట్టి చట్టసభలకు ఎన్నికయ్యే వారికి కూడా వయో పరిమితిని 21 ఏళ్లకు సవరిస్తే బాగుంటుందనేది రేవంత్ రెడ్డి ఆలోచన. అయితే ఈ 2 మంచి నిర్ణయాలా కాదా అనే చర్చ పక్కన పెడితే 2 కూడా అమల్లోకి తీసుకురావటం సాధ్యమయ్యే పరిస్థితి కాదు. రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రతిపాదన విషయానికొస్తే వయసు తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవటం వరకు సరే, కానీ అదే సమయంలో చంద్రబాబు ప్రతిపాదన అమలు చేయాలంటే చాలా మంది ఆ వయసులో పెళ్లి కూడా కావడం లేదు. ఇక 2 పిల్లలుండాలంటే ఎలా సాధ్యమవుతుందనేది ప్రశ్న వస్తుంది. చూడాలి మరి 2 తెలుగు సీఎంలు తీసుకొచ్చిన కొత్త ప్రతిపాదనలు భవిష్యత్తులో ఎటువైపు దారి తీస్తాయో. ఇది వాల్టే స్పెషల్ డ్రైవ్. స్టే విత్ us.